37, 38, 39. ఏది మన స్పీడ్ లేదు, స్పీడ్ తగ్గింది మళ్ళా. ఏమైందిరా? తగ్గద్దు స్పీడ్ అసలుకే. స్టాండప్. ఈ కుసుండు అలవాటు చేసుకోవద్దు, ఏమైంది తొందర మజిల్స్ మళ్ళీ పట్టేస్తాయి. ఈ కొత్తగా అలవాటు చేస్తున్నారు మళ్ళీ కదా. కానీ నిల్చోండి. వాటర్ చెప్పినా అక్కడ ప్లాంట్ ఖరాబ్ అయిందట, బయటికి వెళ్ళి వస్తున్నాయి వాటర్ అంతా. నిల్చోండి. కష్టంగా ఉన్నది కదా, ఇంకా మొత్తం కంప్లీట్ కాలే వర్కౌట్ అసలుకి. మధ్యలో ఆపేయాల్సి వస్తున్నది. మీ ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెరగాలి ఇంకా. నిల్చోండి అనుకుంటారా, తోడాడు కట్టవారేసేది ఇగ్గి పారేస్తున్నావు. అదే ఇగ్గయి ఏం కాదు. సైడ్ పెయిన్ మనం మాట్లాడుకున్నాం, సైడ్ పెయిన్ గురించి అర్థమైందనండి. నిల్చోండి. కష్టంగా ఉన్నది కదా, ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తాను. ఈడ ఇంత హార్డ్గా ప్రాక్టీస్ చేస్తేనే టైం వస్తుందో భయం. ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తే రావుతాం మీ. ఓకేనారా? చెయ్యి, ఏం కాదు సార్, జాబ్ వస్తుంది. కష్టపడుతున్నావు కదా, అట్లనే కష్టపడు. పోరాటం చేయకండి, యుద్ధం చేయండి. 100% సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. మనకు ఆర్మీ అగ్నివీర్ ఫిజికల్ కోచింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. మన పిల్లలందరూ మంచి పర్ఫార్మెన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తున్నారు, కసితో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఆర్మీ గ్రౌండ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో కింద నేను డిస్క్రిప్షన్లో నంబర్స్ ప్రొవైడ్ చేస్తా. వాళ్ళందరూ మన నంబర్స్ కాల్ చేసి ఎట్టి పరిస్థితుల ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత మనకు అడ్మిషన్స్ అనేది తక్కువ, నేను లిమిటెడ్ అడ్మిషన్స్ తీసుకున్నాను 300. ఆల్రెడీ మనకు 120 క్రాస్ అయినాయి. ఎట్టి పరిస్థితుల్లో అందరూ పిల్లలు ఎక్కువ ప్రాక్టీస్ చేసి సార్ జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నా. ఆయన మా ఢిల్లీ డిఫెన్స్ తరఫున అందరం మేము కోరుకునేది అదే. ప్రతి ఒక్క పిల్లని భవిష్యత్తు ఖరాబ్ కాకుండా తీర్చిదిద్దే డిఫెన్స్ అకాడమీ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అబ్బాయిని చూడండి, వీడైతే చాలా యాక్షన్ చేస్తాడు. ఇది యాక్షన్ కింగ్ మనలా. చల్ నిల్చోనండి, గుడ్రా చలో వాక్ చేయి. ఇప్పుడు నిల్చొని వాక్ చేస్తాడు చూసిరా. ఇది నవ్వురా, ఒకసారి నవ్వురా. రే నవ్వస్తలే ఆరు నాని, ఎందుకురా మనకు నవ్వస్తలేదు పాపం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.